తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. తీర్పును స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ రిజర్వ్ చేశారు. మరోవైపు దానం నాగేందర్, కడియం శ్రీహరి అఫిడవిట్లు దాఖలు చేయలేదు. కాంగ్రెస్ ఎంపీగా దానం నాగేందర్ పోటీ చేయగా కుమార్తె నామినేషన్ పేపర్లపై కడియం శ్రీహరి ప్రపోజల్ సంతకాలు చేశారు. దీంతో ఇద్దరికి ఇబ్బందులు తప్పవు అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా 8 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లు దాఖలు చేశారు. మొదటి దశలో ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని విచారించగా రెండవ దశలో ఎమ్మెల్యే సంజయ్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావును విచారించారు. వీరిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఓరల్ ఆర్గ్యుమెంట్స్ విన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపున అడ్వకేట్లు ఎన్ని వందల ప్రశ్నలు అడిగినా, ఫోటోలు వీడియోలు చూపించినా తాము పార్టీ మారలేదనే సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఫిరాయించిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అఫిడవిట్ దాఖలు చేయలేదు. దీంతో గురువారం నాడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి దానం, కడియం శ్రీహరికి నోటీసులు పంపినట్లు సమాచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ నిర్ణయం ఆలస్యం అవుతూ ఉండటంతో విచారణ జరిపి 4 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల నుంచి అఫిడవిట్లు రాగానే వారిని కూడా విచారించాలని స్పీకర్ భావిస్తున్నారు. అయితే దానం, కడియం శ్రీహరికి ఇబ్బందులు తప్పేలా లేవు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ పేపర్లపై ప్రపోజల్ గా సంతకం పెట్టడం ఇబ్బందిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా అదేం పెద్ద సమస్య కాదంటూ న్యాయ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. దానం నాగేందర్ విషయానికొస్తే పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఆయనపై వేటు పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దానం, కడియం శ్రీహరి విషయంలో ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. వేటు పట్టమే ఖాయమైతే అంతకు ముందే వీరిద్దరితో రాజీనామా చేయిస్తే హుందాగా ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై వేటు ఖాయమని భావిస్తున్న దానం నాగేందర్ పోటీ చేసేందుకు సిద్ధమని అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. తనకు మంత్రి పదవి ఇస్తే విజయం సాధిస్తానని ఇదే విషయం ఏఐసీసీ పెద్దలకు చెప్పేందుకు దానం నాగేందర్ ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం. ఫిరాయింపు ఇబ్బందులు తప్పాలంటే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకోవాలని, ఎల్పీ విలీనం కావాలంటే 3/2 మంది కాంగ్రెస్ లో చేరాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి డజనుకు పైగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఎలా ఉంటుందనే అంశాన్ని హస్తం పెద్దలు ఆలోచిస్తున్నారు. మరోవైపు ఫిరాయించిన వారిని పక్కన పెట్టి దానం నాగేందర్, కడియం శ్రీహరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళితే బాగుంటుందని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఈ అంశంపై వారం రోజుల్లో క్లారిటీ వస్తుందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.